కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒక్కటే అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కూడా ఎన్నికల తర్వాత కూడా చేస్తోన్న ఆరోపణ. కడియం శ్రీహరి అప్పట్లో దీన్ని అపోజ్ చేశారు. ఇప్పుడు లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్లో చేరాను అంటూ పార్టీ మార్పును సమర్థించుకుంటూ ఉన్నారు సార్ కడియం శ్రీహరి. ఎందుకు ఈ మార్పు? కడియం శ్రీహరి దాన నాగేంద్ర కూడా అదే అన్నాడు. అదే అన్నారు సార్. దాన నాగ అంటే రాజకీయ పార్టీలు మారినప్పుడు దెర్ షుడ్ బి సమ్ రీజన్ టు ఎక్స్ప్లెయిన్ కదా. ఎందుకంటే రాజకీయ నాయకులు వారు వ్యక్తిగతమే కాదు, వాళ్ళ నిర్ణయము పబ్లిక్ డిసిషన్. ఎందుకంటే వాళ్ళకు ఓటర్లు ఉంటారు, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. నేను నా అవసరం కొరకు చేరాను, మా రాజకీయ భవిష్యత్తు కొరకే చేరాము, మాకు పదవులు కావాలని చేరామని ఏ నాయకుడు చెప్పలేడు కదా. సో అందువల్ల ఒక ప్రైవేట్ రీజన్తో పార్టీలు మారినా ఒక పబ్లిక్ రీజన్ చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. సో ఆ పబ్లిక్ రీజన్ ఏంటి? అంటే మేము ఇంకో చూడండి బీజేపీతో కలుస్తానని ప్రతిపాదన వచ్చింది, అందుకే మేము చేరాము, లౌకికవాదం కొరకు చేరామని. లౌకికవాదం కొరకు కాంగ్రెస్లో చేరిన వాళ్ళు కూడా రేపు మళ్ళీ బీజేపీలో చేరొచ్చు. ఇలా చెప్తూనే ఉంటారు, అవుతూనే ఉంటుంది. లౌకికవాదం కొరకు మేము బీజేపీతో కలవమని చెప్పిన వాళ్ళు చాలామంది మళ్ళీ బీజేపీతో కలవలేదు. కానీ అందువల్ల అల్టిమేట్గా రాజకీయ నాయకులకు రీజన్ చెప్పాలి. ఆ రోజు బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు చేరినప్పుడు ఏం చెప్పారు? తెలంగాణ అభివృద్ధి కొరకు రాజకీయ పునరేకీకరణ, పొలిటికల్ రీఅలైన్మెంట్ ఫర్ తెలంగాణ. కొత్తగా రాష్ట్రం వచ్చింది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని. తర్వాత ఇప్పుడైనా చెప్పేది నియోజకవర్గ అభివృద్ధి కొరకు. అంటే మేము మా కొరకు చేరలేదు, ప్రజల కొరకు చేరాము అని చెప్తుంటారు. ఇది కడియం శ్రీహరి, దాన నాగేందరే మొదలుగా చెప్పేది. గతంలో చేరిన ఎమ్మెల్యేలను అదే చెప్పారు, ఇప్పుడు ఎమ్మెల్యేలను అదే చెప్పారు. సో అందువల్ల ఇందులో మరి కేవలం బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది అన్న అనుమానంతోనే అనే అంశం పైన చేరిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉండరని నేను అన్నాను. సైద్ధాంతికంగా బీజేపీతో చేరడాన్ని యాక్సెప్ట్ చేయలేని వారు ఉండొచ్చు. పొలిటికల్గా తమ నియోజకవర్గంలో బీజేపీకున్న బలాన్ని బట్టి కూడా కొంతమంది అంగీకరించలేకపోవచ్చు. బీఆర్ఎస్ బీజేపీలో చేరుతుందనే అంశం ఆధారంగానే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని నేను అనుకోను. బీఆర్ఎస్ బీజేపీ చేరుతుందా లేదా కూడా ఇప్పటివరకైతే ఏం తెలియదు. లోక్సభ ఎన్నికలకు ముందైతే బీఆర్ఎస్ బీజేపీ కలవడం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది? నిజంగానే బీజేపీకి అవసరం వస్తుందా? బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేంత పరిస్థితులు ఉంటుందా? ఇవన్నీ యాజ్ ఆఫ్ టుడే క్వశ్చన్ మార్క్స్. అందువల్ల బీఆర్ఎస్ఏ కాదు, దేశంలో ఒక ఆర్జేడీ మినహా అన్ని ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసినాయి. ఇందులో బీఆర్ఎస్ ఏం అతీతం కాదు కదా. డిఎంకే, ఏడీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, తెలుగుదేశం, జనతాదళ్ సెక్యులర్, జనతాదళ్ యునైటెడ్, శివసేన, ఇలా మీకు ఎన్ని పార్టీల పేర్లు ఇవన్నీ కూడా ఎన్నో బీజేపీతో కలిసినాయి. సో అందువల్ల బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా బీజేపీతో కలవదు అని ఎవరమో చెప్పలేము. కానీ ఆ కారణాల రీత్యా ఇప్పుడు ఎమ్మెల్యేలు పోతున్నారు అనుకోను. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సంస్కృతి అది, దేశంలో జరుగుతున్న రాజకీయ సంస్కృతి. గతంలో చెడామడా కేసీఆర్ ఎమ్మెల్యే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయన పార్టీ వదులుతున్నారు. సో అందువల్ల ఇట్ ఈస్ హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ విత్ వెంజన్స్ అంటారు. అందువల్ల చరిత్రలో మనం చేసిన పొరపాట్లే మనం వెంటాడుతాయి అనే అంశాన్ని ఇప్పుడు కనబడుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది అనుకోండి, మరి వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్న వాళ్ళంతా రేపు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అందువల్ల రాజకీయ పార్టీలు తమ తక్షణ రాజకీయ ప్రయోజనాల కొరకు, తమ షార్ట్ టర్మ్ పొలిటికల్ అవసరాల కొరకు ఇతర పార్టీలను నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు లాభపడుతున్నారు, తర్వాత విక్టిమ్ అవుతున్నారు. ఇప్పటికి బీఆర్ఎస్ ఆ రోజు లాభపడింది, ఈరోజు విక్టిమ్. ఈరోజు కాంగ్రెస్ లాభపడింది, రేపు మళ్ళీ కాంగ్రెస్ విక్టిమ్ కావచ్చు. రైట్ సార్. ఇక కడప లోక్సభ